అందరికీ నమస్తే అండి. అనేక విషయాల్లో అనేక కేసుల్లో తప్పు చేయడం, తప్పుడు వాదన వినిపించడం, హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా వ్యతిరేక తీర్పు వస్తే సైలెంట్గా పడి ఉండడం, ఇది అలవాటు అయిపోయింది. ఎవరికి? దేశం మొత్తం మీద ఒక వర్గాన్ని కానీ, ఒక పార్టీని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక వ్యవస్థను కానీ తీసుకుంటే ఒక పార్టీ వైసీపీ మాత్రమే హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలితే సేమ్ వాదన, అరే మన వాదనలో తప్పు ఉందేమో, అరే మనం చేస్తున్న తప్పేమో, మనం చెప్తున్న తప్పేమో, అందుకే హైకోర్టు తిరస్కరించిందేమో అని ఆలోచించకుండా ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తుంది. ప్రభుత్వ పరంగా చేసే నిర్ణయాల విధంగా అంతే, పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో కూడా అంతే. సో నేను పొద్దున్న న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడే చెప్పా, ఈ పోస్టల్ బ్యాలెట్ అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది అన్నప్పుడే ఓకే, హైకోర్టు కొట్టింది సరిపోలేదేమో, సుప్రీంకోర్టులో కూడా దెబ్బతింటారేమో అని అదే జరిగింది. సో సుప్రీంకోర్టు ఈ పోస్టల్ బ్యాలెట్లో ఈసీ ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వాలని, పోస్టల్ బ్యాలెట్ల విషయంలో తమకు అనుకూలంగా నిర్ణయం తెచ్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది, విచారణకు స్వీకరించలేదు. ఈసీ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది. సో ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్రంలో ప్రజలు కానీ, వైసీపీ భక్తులు కానీ, వైసీపీ అభిమానులు కానీ, టీడీపీ ఎవరైనా ఆలోచించండి. కామన్ సెన్స్. ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది, అందులో రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకుంటే వాళ్ళు సస్పెండ్ అయిపోతారు. వాళ్ళంత ధైర్యంగా అటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. అది రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకం అని వీళ్ళు పేపర్లో చెప్పుకోవడమో, వీళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమో, నోరుంది కదా అని మాట్లాడడమో తప్పితే కోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు. కోర్టులో ఆ విషయాన్ని ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టే హైకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు మాకు వ్యతిరేకం, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుద్దామని అక్కడికి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. సో ఇక్కడ చూసుకోండి, అంటే ఇంకా పోస్టల్ బ్యాలెట్లో చివరి అస్త్రం కూడా వాడేశారు, ఇంకా చేసేదేమీ లేదు. పోస్టల్ బ్యాలెట్లో సీల్ లేకపోయినా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా ఇంకా వైసీపీకి ఆ వెసులుబాటు రాలేదు. సో ఇప్పుడు ఏదైతే ఈసీ మార్గదర్శకాలు ఇచ్చిందో, పోస్టల్ బ్యాలెట్లలో సీల్ లేకపోయినా సరే కౌంట్ చేయాలి, పరిగణనలోకి తీసుకోవాలి అనే ఆదేశానికి మరింత బలం చేకూరింది. యాక్చువల్లీ ఈసీ మాత్రమే ఆ నిర్ణయం తీసుకొని వీళ్ళు కోర్టుల వరకు వెళ్ళకపోతే మేబీ కొంత డిస్కషన్ ఉండేది, ఆ డౌట్ ఉండేది, ఆ కౌంటింగ్లోనే అక్కడ ఇక్కడ డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు కోర్టులకు వెళ్ళారో, కోర్టులు కూడా వీళ్ళ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా డౌట్ క్లియర్ అయిపోయింది. సో కోర్టులు కూడా చెప్పాయి, కోర్టులు కూడా ఈసీకి అడ్డు చెప్పలేదు, కాబట్టి మనం పోస్టల్ బ్యాలెట్లు సీల్ లేకపోయినా అనుమతించేయచ్చు అని ఇంకా పక్క ఎవరైతే ఆర్ఓలు ఉంటారో, ఎవరైతే పోలింగ్ అధికారులు ఉంటారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసిందనమాట. సో ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్ అయితే మామూలు షాక్ కాదు.